46వ కీర్తన 5వ వచనం ఇలా ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడు ఈ మాటలను మనకు దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ఎవరు మట్టుకు వారే. ప్రభువా, నీ మాటలు మాకు అర్థమయ్యేలా, ఆ మాటలకు విధేయులమై గ్రహింపు కలిగి లోబడేలా మీరు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. దయగల నీ పాదాల చెంత మమ్మల్ని ప్రేమించి మరొక వారం ఆరాధించడానికి అవకాశం ఇచ్చి మా బ్రతుకులో చేసిన మేళ్ళన్నీ తలపోసుకుని స్తుతించడానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యమును ధ్యానించిన ఆశతో నీ వాక్కు దగ్గర కనిపెడుతున్నాం. ప్రభువు, మీరు నాతో మాట్లాడి నీ మాటల దీవెన మాకు అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకునే వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ 5వ వచనంలో రాయబడిన ఈ మాటకు ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచన చేస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అనే మాట ఒక చిన్న పదం. యాకోబు దేవుడు అనేటువంటి ఒక మాట వాక్యాన్ని చదివే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకని? దేవునికి ఉన్న పేరు, దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్న మహాత్మ్యము చిన్నది కాదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, అద్భుతమైనటువంటి ఉన్నత నామము గల దేవుడు. ఈ లోకంలోని ఏ పేరు కంటే కూడా ఆయన పేరే గొప్ప పేరు. అన్ని నామముల కంటే పైనామము. మన పాటలు కూడా పాడుకుంటాం. యెహోవా అని పిలువబడిన దేవుడు అన్ని కాలాలలో, అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో ఉండగలిగే దేవుడు, ఉన్న దేవుడు, ఉన్నవాడును అనేవాడని చెప్పబడిన దేవుడు. సర్వశక్తిమంతుడు ఎల్ షద్దాయ్ అని పిలువబడ్డ దేవుడు. ఆయనకున్న శక్తి అనంతమైనది. సకల జీవరాశులను పోషించగల సామర్థ్యము గలవాడు. సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు. పలానా ఊర్లో ఉంటాడు, పలానా చోటకి రాలేడు అని లేదు. అన్ని చోట్ల ఉండగలిగేవాడు, అన్నీ చేయగలవాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అన్నీ చేయగల సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇన్ని గొప్ప సుగుణాలున్న దేవుడు యాకోబు దేవుడు అని పిలువబడుతున్నాడు. యాకోబు దేవుడు ఏంటి? ఆయన పేరు యాకోబు కాదు. ఎవరి దేవుడు ఆయన? నేను యాకోబు దేవుడను. మీరు ఎవరి తాలూకా అని అడుగుతారు, చూసారా? ఎవరి తాలూకా మీరు? మనకు పేరు లేదేంటి అంటే, మన పేరు కంటే మన బ్యాక్గ్రౌండ్ చెప్తే కొన్నిసార్లు అవతల వాళ్ళకి, ఓహో మీరు ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఓహో మీరు ఫలానా సర్పంచ్ గారి తాలూకా, ఏమండి, ఓహో మీరు ఫలానా ఆ జమీందారు గారి తాలూకా. అలా చెప్తే మన వెనకాల ఎవరైతే కొంచెం పొటెన్షియాలిటీ, సామర్థ్యము గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోగానే అసలు మన పేరు, మన సంగతి కూడా పక్కన పెట్టేసి జనాలు మనం గౌరవిస్తారు. అంటే ఎవరైనా సామాన్యుడు, బలహీనుడు, ఒక గొప్ప వ్యక్తిని ఫలానా వాళ్ళ తాలూకా అని చెప్పుకోవడం బాగుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాను కదా, ఎంత సమర్థుడో, ఎంత శక్తివంతుడో నేను చెప్పడం ఏంటి, మన అందరికీ తెలుసు కదా. అలాంటి గొప్ప దేవుడు నేను ఎవరి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఏమయ్యా నీకేం పేరు లేదా అంటే, నేను యాకోబు దేవుడిని అంటాడు. నేను యాకోబు వాళ్ళ దేవుణ్ణి. ఆ మాట నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ఇంత గొప్ప దేవుడు ఒక బలహీనుడైన మనుషుడు. యాకోబు కోసం టూకీగా చెప్పుకుంటే మోసగాడు అనే పేరుంది, అవునా? అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి బ్రతుకు మీద ఓ గొప్ప పోరాటం, అన్నని వెనక్కి లాగి తను ముందు పుడదామనే ప్రయత్నం, పుట్టాక కుదరలేదు కాబట్టి అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. ఆ తర్వాత తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన దీవెనలు పట్టుకుపోయాడు. ప్రాణభయంతో పారిపోయి మామ దగ్గర, అక్కడ పనికి కుదిరి అక్కడ కూడా మామ దగ్గర ఒప్పందాలు చేసుకొని కూతుర్లిద్దరిని పెళ్లి చేసుకొని మామ మందలన్నీ తనకొచ్చేలాగా మతలబులు చేసి, ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు. టోటల్గా చెప్తే లైఫ్ మొత్తం ఏముంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, జిమ్మిక్కులు ఉన్నాయి. అరే చెప్పడానికి ఏం మంచి లేదండి ఈయన దగ్గర. ఇలా దేవుణ్ణి అంటాడేంటి?
అంటే దేవుడు కూడా అలాంటోడేమో కదా. చాలాసార్లు ఏమంటావంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటోడో నేను చెప్తానని ఒక సామెత ఉంది. నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర కూర్చుంటున్నావో చెబితే, అంటే నా ఫ్రెండ్స్ తాగుతారు కానీ నేను తాగనండి అంటే కుదరదు. ఆ సీసాలు కొడుతూ నువ్వు కప్పులన్నా కొడతావు కానీ కొట్టకుండా ఉండవు కదా. నా ఫ్రెండ్స్ అందరూ దొంగలేనండి నేనే మంచోడిని అంటే వాళ్ళ గజ దొంగలు అయితే నువ్వు మామూలు దొంగ అన్నా అయి ఉంటావు. ఇంటి దొంగ అట్లీస్ట్ ఏ దొంగ, బయట దొంగతనం చేయకపోతే పోయి ఇంట్లో అమ్మ దగ్గర డబ్బులో, నాన్న దగ్గర డబ్బులో, జేబీల్లోయో పోపుల డబ్బాలో ఎత్తుకుపోతావు కదా. నువ్వు అలాంటి బుద్ధి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నువ్వు ఎలాంటి వాళ్ళో చెప్తావు. ఇప్పుడు దేవుడు ఎవరు దేవుడు అంటున్నాడు? నేను యాకోబు దేవుడిని అంటే యాకోబు బుద్ధులన్నీ దేవుళ్ళో ఉన్నాయనా? యాకోబు చేసినట్టుగా దేవుడు చేశాడేనా? కాదండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ఈ సమయంలో గుర్తు చేస్తూ, యాకోబు లాంటి వాళ్ళమే మనం. దేవునికి స్తోత్రం కలిగినాక నేను మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నాను. మీరందరూ చాలా గొప్పోళ్ళు, ఉత్తములు, ఉన్నతులు. నేను మాత్రం యాకోబు కంటే హీనుడిను. యాకోబు కన్నా చెప్పుకోవడానికి ఏమైనా మంచి గుణాలు ఉన్నాయేమో కానీ నా దగ్గర అవి కూడా లేవు. కానీ ఈరోజు ఆ దేవుడే నా దేవుడై, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏ దేవుడు? ఆ దేవుడే నా దేవుడై నేను నీ దేవుడను అని చెప్పి నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నాతో స్నేహం చేయడానికి ఆయన ఇంతగా తగ్గించుకుని రావడానికి దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏముంది మన దగ్గర చెప్పుకోవడానికి? ఏ మంచి ఉంది? లోకంలో ఎవరైనా గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట నేను మీ వాడిని చెప్పు అంటే ఒప్పుకోవట్లేదు. ఉదాహరణకు చెప్పిన, బ్యాంకులో లోనికి వెళ్ళాం. బ్యాంకు వాడు ఏమంటాడు? షూరిటీ పెట్టించి అంటాడు. ఏం పెట్టించాలా? ఇద్దరితో షూరిటీ సంతకాలు పెట్టించు. ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళతో, వాళ్ళు చేసే ఉద్యోగం పెద్దది కాదు, వాళ్ళకు వచ్చే జీతాలు లక్షల్లోనూ ఉండవు. ఓ నెలకు 30,000-40,000 సంపాదించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ నేను బ్యాంకులో లోన్ ఎడుతున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మీతో అలాగే ఉన్నాను కదా, నాకు ఆ షూరిటీ సంతకం పెట్టండి అంటే ఏమంటాడు? కుదరదండి, నేను ఆల్రెడీ 2-3 పెట్టేశానండి అంటాడు. ఎందుకు? నువ్వు తీసుకున్న 1,00,000-2 లక్షలు నువ్వు తీర్చకపోతే వాడు తీర్చాల్సి వస్తే నువ్వు భయంతో వీడు మావోడే అని చెప్పడానికి ధైర్యం చేయడు. షూరిటీ అంటే అదే. ఏది? వీళ్ళు మావోళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే. అర్థమవుతుందా? ఇదేదన్నా వాళ్ళు తేడా చేస్తే నేను చూసుకుంటాను అని చెప్పేది షూరిటీ. ఈ లోకంలో మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా ఓ షూరిటీ సంతకం పెట్టాలంటే మనం వాళ్ళకి తెలియదనే చెప్తారు. అబ్బాయి లేదని మర్యాదగా తప్పించుకుంటారు. మరి ఇంత గొప్ప దేవుడు ఇంత పనికి మాలిన మనకి ఎంత షూరిటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాకోబు దేవుడును అని చెప్పుకోవడంలో యాకోబు వంటి వాడవైనా, అంతకంటే బలహీనుడవైనా, అసలు చేతగాని వాడవైనా నువ్వు యాకోబులాగా బ్రతకగలిగితే ఆ దేవుడనే నీ దేవుడను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు యాకోబు దేవుడైనట్టుగా నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు అవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగా ఉన్నాడు. చేతులు చాపి పిలుస్తున్నాడు. నేను నీ సొంతమైపోతాను అంటున్నాడు. నువ్వెవరితోనన్నా చెప్పు, నీ కేర్ ఆఫ్ అడ్రస్ నేనే. అందుకు నేను ఉదాహరణగా నేనే నీ దేవుడిని అని చెప్పుకో. ఆయన నా దేవుడే అని చెప్పుకో. నా మాట కాదండి అని చెప్పుకో. నేను అడిగితే ఇచ్చేస్తాడని చెప్పుకో. ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, అడగడం మా వంతు. వంతులు వేసుకున్నారా? ఏమండి? అడగడం మా వంతు, ఇవ్వడం మీ వంతు. ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నావు దేవునితో, అది కూడా ఎవరితోనండి? అది వినడానికి భయం వేయదు. అదేంటి అడగడం మన వంతు, ఇవ్వడం ఆయన వంతా? ఏం దాచిపెట్టాం మనం ఆయన దగ్గర? మీరు చెప్పండి. అయినా ఆయన ఏమన్నాడు? దేవుని స్తోత్రం కలిగిన గాక. కరెక్టే, నువ్వు చెప్పింది రైటే అంటాడు. అవును రైటే, నువ్వు అడుగు నేను ఇస్తాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వేమడిగినా ఇచ్చేస్తాను, అడుగు, జనములు నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిని ఇచ్చేస్తాడంట? జనాల్ని ఇచ్చేస్తాను, భూమిని ఇచ్చేస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడుగునుదల్లా నీకు నేను చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. మనమెంత, మన బ్రతికెంత? అడిగిందల్లా ఇవ్వాలా, అడిగిందల్లా ఇచ్చేయాలంటే ఇచ్చేస్తాడండి. ఎప్పుడంటే యాకోబు వంటి ఆ ఉన్నతమైన భక్తి జీవితాన్ని అభ్యాసము చేయగలిగితే. దేవునికి స్తోత్రం. చాలా సంగతులు ఉన్నాయి. సంఘములో ఉన్నవారముగా, దేవుని బిడ్డలముగా ఏం చేస్తే దేవుడు మన సొంతమై
నేను వారి దేవుడినే అని చెప్పడానికి ఇష్టపడతాడో ఒక 4 మాటలు చెప్తాను నేను. ఈ 4 లక్షణాలు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవారు గనక మెయింటైన్ చేయగలిగితే, ఏమంటున్నాను నేను, మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? చక్క చేయాలి. ఆ ఉన్నదాన్ని ఎక్కడా పోకుండా, తగ్గకుండా, హెచ్చకుండా సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా అలా నిర్వహించగలిగితే, ఆ 4 లక్షణాలు కొనసాగించగలిగితే దేవునికి స్తోత్రం చెప్పండి. వద్దన్నా దేవుడు మన దేవుడు అయిపోతాడు. నువ్వు వద్దు బాబు నేను చేస్తాను, అది లేదురా బాబు నువ్వు చేసావంటే ఖచ్చితంగా నేను నీ దేవుడినే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నేను నీ దేవుడనే. ఏం చేయాలి? ఆదికాండము 32వ అధ్యాయములో యాకోబు జీవితంలో నుండి ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంగతులన్నీ చెప్పక్కర్లేదు. ఆ చిన్న సంగతి మీ మనసులో పెట్టుకుంటే, యాకోబు మాట్లాడిన మాటల్లో ఒక 4 చిన్న మాటలు దేవుడు ఎందుకు నేను యాకోబు దేవుడిని అని చెప్పాడో చెప్పే ఆ రుజువును మీకు నేను మీ ఎదుట చూపించి ఆ ధ్యానానికి నడిపిస్తాను. 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడను. మొదటి మాట. ఈ సందర్భం ఏంటో చెప్తాను నేను. యాకోబు 20 సంవత్సరాల పద్దనరాములో తన మామ ఇంట ఉండి, తిరిగి దేవుడు తన స్వదేశానికి వెళ్ళిపోమని చెప్పగానే తన 4 భార్యలను బిడ్డలను తీసుకుని ప్రయాణమై వచ్చేస్తున్నాడు. ఎదురుగా అన్న నివాసమున్న స్థలానికి వచ్చాడు. అన్న దగ్గర కబురు చేశాడు, ఇంతకాలం ఏదో అయిపోయింది, నేను ఫలానా చోట ఇన్ని రోజులు ఉన్నాను, నేను వెనక్కి వచ్చేస్తున్నాను అని కబురు చేస్తే, మా అన్నకు చెప్పండి, అన్నకు అన్యాయం చేశాను కదా అని మనుషులు పంపిస్తే వాళ్ళన్న 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ సంగతి యాకోబుకు చెప్పారు. మీ అన్నకు చెప్పాము, మీ అన్న 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. యాకోబు భయం వేసింది. అంటే మా అన్న ఇంకా పగ మర్చిపోలేదన్నమాట. కనుక ఈ సమయంలో మా అన్న నా మీద నష్టం కలిగించే పని చేస్తాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థనలో అతను వాడిన మాటలు యాకోబు మనసులో దేవునితో ఉన్న బంధములు ఏ రీతిగా సిద్ధపడ్డాడో చెప్పడానికి కారణమవుతాయి. అందులో మొదటిది ఏమంటున్నాడు? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సత్యమునకు నేను అర్హుడను కాను. అపాత్రుడు అంటే పాత్రుడను కాను, అర్హుడను కాను, యోగ్యుడను కాను. ఈ మాటలకు అర్థమేంటి తెలుసా? తనను తాను ఖాళీ చేసుకోవడం అంటారు. ఎంప్టీయింగ్, మేక్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. దేవునికి ఇష్టమైన గుణం ఏంటో తెలుసా? మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. మన అసమర్థత, మన చేతగాంతనం, మన బలహీనత, మన బుద్ధిహీనత, నేనేదో గొప్పవాడు అనుకునేటువంటి భావాన్ని ప్రక్కన పెట్టి వీటిని ఒప్పుకొని దేవుని దగ్గర సరెండర్ అవ్వడమే దేవునితో స్నేహం చేయడానికి మొదటి మెట్టు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. ఒక గిన్నె నిండా ఇసుక ఉంది, ఆ గిన్నె నిండా పాలు పోయాలి. ఏం చేయాలి ఇప్పుడు? పోసేయడం అందులో, అంతేనా? పోసేస్తే ఇసుక పాలు అవుతాయి, పాలు ఇసుక అవుతుంది, ఇసుక పాలు అవుతాయి. ఆ పాలు పాలులాగే ఉండాలంటే ఏం చేయాలి? మనం గిన్నెలో ఉన్న ఇసుకను తీసేసి గిన్నె శుభ్రం చేసి దాంట్లో పోస్తే పాలు పాలులాగా ఉంటాయి. తోడేసుకుంటే పెరుగు అవుతాయి, చేస్తే మజ్జిగ అవుతాయి, తీస్తే వెన్న వస్తాయి, కాస్తే నెయ్యి అవుతాయి, వద్దంటే కోవా అవుతాయి. అవునా? ఏం అక్కర్లేదంటే గుట్టుకు తాగడానికి పాలు అవుతాయి. ఎన్ని ఉన్నాయి? ఇసుక తీయకుండా పోస్తే ఏమవుతాయి? ఇసుక పాలు అవుతాయి. ఏమవుతాయండి? అంటే ఇసుక పాలు అయిపోతాయి. ఇక ఇప్పుడు మనము మట్టి చేత నింపబడ్డ పాత్రలు అనుకుందాం. దేవుని మహిమ ఐశ్వర్యం మనలో పోయాలని చూస్తున్నాడు. ఏం చేయాలి? మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. కానీ మనం దేవుని సందులోకి వచ్చా కూడా ఎలా ఉంటుందో తెలుసా? నా చీర చూడు, నా చెప్పులు చూడు, నా చెవులీలు చూడు, నా బ్యాక్గ్రౌండ్ చూడు, నా జాబు చూడు, నా బండి చూడు, నా ఇల్లు చూడు. నేనేంటి అనుకుంటున్నావు? గవర్నమెంట్ ఎంప్లాయ్, డోక్రా సంఘం ప్రెసిడెంట్, ఏమండి బ్రాండిక్స్లోకి వెళ్ళి వస్తాను, రోజు బస్సులో తిరుగుతాను. నువ్వెంత, నీ బతికెంత సైకిల్ మీద తిరుగుతున్నావు? నీకు అన్నీ ఉండొచ్చు లోకంలో, నేను కాదంటలేదు.
నువ్వు ఎంతో గొప్పవాడు, ఎన్ని దేవుడిచ్చినే, కానీ మందిరంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? అన్నీ మడతెట్టేసి బయట పెట్టి రావాలి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మోషే, నువ్వు నిలవబడ్డ స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు తీసే అన్నాడు దేవుడు. చెప్పులు తీయడం ఏంటి నాకు అర్థం అవ్వదు. చెప్పులు నీ మనస్సుకు, నీ బుద్ధికి రుజువు. సిద్ధ మనసు అనే జోడు ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతాం. ఏదో ఒక మైండ్, ఏదో ఒక ఆలోచన, ఏదో తలంపు చెప్పులకు రుజువు. ఆ చెప్పులు తీసి పక్కన పెట్టేసి నీ దగ్గరికి ఖాళీ మనసుతో వస్తున్నాను ప్రభువా, నీ మందిరంలోకి వచ్చాక నా గొప్పతనాలు ఏవి పనిచేయవు నాయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏరా ఫోన్ చేయలేదంటే సిగ్నల్ లేదు అక్కడ. ఏ సిగ్నల్ లేకపోతే ఫోన్ పనిచేయదు. నువ్వేం చేయాలి? సిగ్నల్ లేదు, సిగ్నల్ కట్ చేసుకొని రావాలి ఇక్కడికి. దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు ఏమంటున్నాడు? అయ్యా, నేను అపాత్రుడను, నువ్వు చేసిన మేలుకు అపాత్రుడను, నీ వల్ల మేలు పొందడానికి తగను. ఇది ఖాళీ చేసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తుతించడం అనే మాటకు చాలామందికి అర్థం తెలియదండి. ఏవో 4 ముక్కలు నోటితో పలికిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు. నువ్వు పరిశుద్ధుడవు నాయన, నువ్వు పరిశుద్ధుడవు నాయన అంటున్నావు. అర్థం ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుని కాదు నాయన, నేను పరిశుద్ధుని కాదు నాయన. నువ్వు చాలా మంచివాడవు, నేను చెడ్డవాడిని అయ్యా. అవునా? నువ్వు సత్యమై ఉన్నావు, నేను అబద్ధాలు నాయన. నువ్వు ప్రజలకు మేలు చేసేవాడు, నేను ఎప్పుడూ మేలు చేయలేని కీడే చేస్తాను నాయన. అంటే దేవుని గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నప్పుడు మన పనికి మాలతనం గుర్తుకు రావాలి. అందరూ పరిశుద్ధుడు 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 అని పాడితే యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్య నివసించేవాడను. ఈరోజు దేవుడు నా దేవుడే అని ధైర్యంగా చెప్పలేకపోవడానికి గల కారణం చాలామందిలో ఇంకా వారి అహం అనేది తగ్గలేదు. నేనేంటో తెలుసా అంటాడు. ఏంటి నువ్వు? నాకు అర్థం కాదు. ఎంత గొప్ప నీ వాళ్ళు చేస్తే రేపు 2 అంతేనా? ఆడికి ఆ రోజు అలా ఉండిపోద్దా? ఉండదు. నేనెంత, నా బ్రతికెంత నాయనా, నేనేంటి, నాకున్న స్థితిగతులు ఏంటి, నా ఆస్తిపాస్తులు ఎంత, నా మనుషులు ఎంత, నా బలం ఎంత, ప్రభు ఇవన్నీ నువ్వు ఇచ్చినవి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. దావీదు అదే కదా చెప్తాడు. ఇంత మనఃపూర్వకంగా నీకు ఇవ్వడానికి ఈ సామర్థ్యం మాకుండా మేము ఏపాటి వారం నాయనా అన్నాడు. బోళ్ళంత దేవునికి ఇచ్చేసి ఎంత ఇచ్చాడో లెక్క పెట్టడానికి వీల్లేనంత ఇచ్చి, వృత్తాంతాల 1:29-22 చదవండి. తర్వాత అంత ఇచ్చేసిన తర్వాత 14 వచ్చిన 22 వచ్చిన అన్నీ కనిపిస్తాయి. అంత ఇచ్చేసిన తర్వాత అంటాడు, నేను ఏపాటి వాడిని నాయనా, నా మనుషులు ఏపాటి వాళ్ళు నాయనా. దేవునికి స్తోత్రం కలిగినగా. దీనికి ఏం పేరు పెట్టుకుందాం? నువ్వు తగ్గించుకొని దేవుని స్తుతించు. నెంబర్ 1, ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించగలిగితే, అనగా తగ్గించుకోకుండా స్తుతించడం కుదరదు. నువ్వు రిక్తునుగా చేసుకోకుండా దేవుని పొగడడం కుదరదు. మీరు మంచోళ్ళే కానండి ఏంటి? పాస్ గారు చాలా మంచోడే కానండి, మరి కానండి ఏంటి? ఏదో నీకు అనుమానం ఉందన్నమాట. దేవా నువ్వు గొప్ప దేవుడవు. గొప్ప దేవుడు అంతే, నో డౌట్ ఎట్టా. నేను పనికి మాలో ఉన్నాయ్యా, నీ సన్నిధికి రాకూడని వాడిని, నేను తండ్రి అని పిలిచే అర్హత నాకు లేదు. నువ్వు ఎన్నో మేళ్ళు చేసావు. ఈ మేళ్ళన్నీ నాకు చేయడానికి నేను అపాత్రుడను. ఎవరు చెప్పండి? అర్హుడని కాదయ్యా. ఎన్నో సాక్ష్యాలు చెప్పారు, బిడ్డల కోసం చెప్పారు, అపాయాల్లోంచి తప్పించబడడం చెప్పారు. ఏముందో మన దగ్గర నాకు అర్థం కాదు. ఓ చిన్న కష్టం చాలు కదా మన తలకిందులు అయిపోవడానికి. ప్రభువా నేను అపాత్రుడను. యాకోబు ఏం చెప్తున్నాడు? నేను యోగ్యుడను కాను. మొదటి లక్షణం. దేవుడు నీ దేవుడయి నేను వారి దేవుణ్ణే అని చెప్పడానికి, నీ షూరిటీ ఇవ్వడానికి నీ యోగ్యతలు, నీ అర్హతలు ప్రక్కన పెట్టి దేవుని గొప్పతనాన్ని ఒప్పుకుంటూ దేవుని స్తుతించు వారము కావాలి. దేవునికి స్తోత్రం. 2వ మాట చూడండి ఏం చెప్తాడు. క్రిందకు వస్తే, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యుద్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవునికి స్తోత్రం. స్తుతించిన వాళ్ళు రహస్యంలోనూ మందిరంలో స్తుతించి బయటకి గొప్పగా తిరిగేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? మందిరంలో దేవా నువ్వు గొప్పవాడు అంటారు, నీ వల్ల ఎన్ని అయిందంటారు, నీకు స్తోత్రం అంటారు, మరి బయట. 2వది బహిరంగ సాక్ష్యము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నేను చేతి కర్ర పట్టుకొని ఈ నది దాటి వెళ్ళాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఒకప్పుడు మా దగ్గర ఏమి లేదయ్యా,
తినడానికి తిండి లేదయ్యా, బట్టలు లేవయ్యా, మనుషులు అప్పు కూడా ఇవ్వలేదయ్యా, ఎవరింటికి వెళ్ళినా హీనంగా నీచంగా చూశారయ్యా. అయ్యా ఈరోజు మనుషులు నన్ను గౌరవిస్తున్నారంటే కేవలం అది నీ కృపే. ఇది ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పావు మంచిదే. ఎవరితో చెప్పాలి? అబ్బా మీకేమో మంచి ఇల్లు కట్టారని ఎవరన్నారు అనుకో, నీకు అలా అనిపిస్తుందా? ఇది నేను కట్టింది అనుకుంటున్నావా? నా దేవుడు కట్టించాడమ్మా. నా బ్రతుకు ఎప్పుడైనా ఇల్లు కట్టగలదా? దేవునితో చెప్పాలి, మనుషులతోనూ చెప్పాలి. అబ్బా భలే ఉన్నావు, ఆ బట్టలు ఆ వస్తువు అంటే ఈ వస్తువులా నేను కొనుక్కోగలనా? నా స్థితి ఇదే నా ఒరిజినల్గా. నా దేవుడమ్మా. ఎవరు చేశారు? నా దేవుడు చేసిన దీవెనిది. మా తోటోళ్ళు, మా వాళ్ళు, మా బంధువులు చాలామంది ఈ స్థితిలోనే ఉన్నవాళ్ళు ఈరోజు ఇంకా దిక్కుమాలిపోయే ఉన్నారే. నేను మాత్రం ఇలా ఉండాను. కారణం ఏంటి తెలుసా? నా దేవుడు. 2, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి, కుదిరిన ప్రతిసారి దేవుని కార్యాల విషయమై, దేవుని గొప్పతనం విషయమై, దేవుడు చేసిన మేళ్ళ విషయమై ఎవరో చెప్పాలా? దొరికిన ప్రతి ఒక్కడికి చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. రండి, నాకు చేసిన కార్యాలు, నా ప్రభువు చేసిన కార్యాలు, నాతో చెప్పిన సంగతులు చూడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైనా నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఇల్లుని చూసి సంతోషిస్తూ ఉంటే ఒకసారి ఆగి వెనక్కి వెళ్ళాలి. ఒరిజినల్గా నేనైతే మారని నా బ్రతుకైతే, మార్పులేని నా జీవితం అయితే ఇల్లు నాకు ఉండేనా? ఒకవేళ ప్రభువుని అంగీకరించకపోతే నా స్థితి ఇలా మారగలిగేనా? ఏదో కొనుక్కున్నాం, ఏదో దాచుకున్నాం, తప్పు కాదు. అవి ఉన్నప్పుడు చూసి మురిసిపోకుండా, ఒకవేళ నేను యేసులోనికి రాకుండా ఉండుంటే ఈరోజు ఇది నాకు వచ్చుండేదా అని ఆలోచించేయాలి. అప్పుడు ఆటోమేటిక్ కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. ప్రభువా ఇది కేవలం నీ దయ్యా. దేవుని స్తోత్రం కలిగిన గాక. వెంటనే ఓ మాట చెప్పేయాలి. రండి, తప్పిపోయిన నాను దొరికింది, పోగొట్టుకున్న నాను దొరికింది, మీరందరూ మా ఇంటికి రండి, మాతో కలిసి సంతోషిద్దాం. అలా గుర్తొచ్చినప్పుడల్లా అయ్యా మా ఇంటికి రండి, సంఘం మా ఇంటికి రండి, దేవుడు నా జీవితంలో చేసిన మేలు మీతో పాటు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ బహిరంగ సాక్ష్యము ఎవరి బ్రతుకులో ఉంటుందో, నేను యాకోబు దేవుణ్ణే అని చెప్పిన దేవుడు ఇలా చెప్తాడు, నేను వీరి దేవుణ్ణే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేయాలి? మనం బహిరంగంగా సాక్ష్యము చెప్పగలిగే వారం కావాలి. 1 స్తుతి, 2 సాక్ష్యము. 3వది ఏంటో తెలుసా? ఆ క్రిందకు చదువుదాం. అక్కడితో సరిపెట్టుకోకుండా నా సహోదరుడు యాసావు చేతి నుండి నన్ను తప్పించు, అతడు వచ్చి పిల్లలతో తల్లి నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 3వది ప్రార్థన. 3వది ఏంటండి? భవిష్యత్ కొరకు దేవుని మీద ఆధారపడ్డాం. ఈరోజు 2 గుంపులు అయ్యాను. నువ్వు దీవించావు, కానీ త్రోవలో మా అన్న నా కోసం కత్తులు పట్టుకొస్తున్నాడని తెలిసింది. నన్ను, నా భార్యలను, పిల్లలను చంపుతాడేమో అని భయపడుతున్నాను. డబ్బులున్నాయి, మేనేజ్ చేసేద్దాం, నాకు అందరూ తెలుసు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేద్దాం, నాకు అందరూ తెలుసు, ఎమ్మెల్యేతో చెప్పించేస్తాను అని నువ్వు అనుకోకూడదు. నీకెంత స్థితిగతులున్నా, ఎన్ని డబ్బులున్నా, ఏముందరా 1,00,000 పారేసామంటే దారిలో వేసేస్తారండి. ఒకడన్నాడు ఈ మధ్యలో నాతో, చాలా రేగుతున్నాడండి, ఊరుకుంటున్నాను కానీ 1,00,000 పారేస్తే పలానా ఊరోళ్ళు చేసేస్తారండి, 1,00,000 చంపేస్తారండి. వాళ్ళు వచ్చి సైలెంట్గా చంపేసిపోతారండి 1,00,000 తీసుకొని. ఇలా మాట్లాడుతున్నారు మనుషులు. అక్కడక్కడ చంపేసి పడేస్తున్నారు, చూస్తున్నారా? అందులో పెద్ద కారణాలు ఏముండవండి. ఆడు డబ్బులు కావాలా, వీడి పగ తీరాలి, అంతే. కిరాయి హంతకులు తయారైపోయారు. డబ్బులతో మేనేజ్ చేయలేమా? యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? 4 సైన్యాల మీదకు వస్తే ఏం చేశాడు? డబ్బులు లేవా? యుద్ధం రాదా? పిలిస్తే సైన్యం రారా? వాగ్దానాలు లేవా? ఏమి లేదండి. ఒక్కటే చెప్పాడు, అయ్యా ఏమి చేయుటకు నువ్వు దిక్కు తోచదు, నువ్వే దిక్కు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవడన్నా ఏమంటాడు? దిక్కున్నోడితో చెప్పుకుంటారు సరే. అప్పుడు దిక్కున్నోడు చెప్పగానే వెంటనే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎమ్మెల్యే గారు, పోలీస్ ఆఫీసరు, ఊర్లో ప్రెసిడెంట్ గారు, మన చుట్టాలు, మన బంధువులు గుర్తొచ్చి వెంటనే ఫోన్ టపటప నొక్కేస్తాం. రికార్డ్ చేశాను నువ్వు అన్న మాట్లాడి, నా చేతి ఏటవుద్ది? రికార్డ్ అవుద్ది అంతే. ఏం చేయగలరు రికార్డ్ చేసి? నువ్వు చెప్పాలి, ప్రభువా ఏమి చేయుటకును నాకు దిక్కు తోచదు. సన్హెరీబు అనేవాడు అష్షూరు దేశపు రాజు యెరూషలేము యుద్ధానికి వచ్చి ఉత్తరం రాసి రబ్షాక్ అనేవాడితో పంపించాడు. వాడు వచ్చి పేలాపనలన్నీ పేలాడు. మీ దేవుడు గొప్పవాడు అనుకుంటున్నావా? మీ దేవుడు విడిపించేస్తాడు అనుకుంటున్నావా? ఏ దేశంలో దేవుడైనా నా చేతిలోంచి ఆ దేశాన్ని విడిపించాడా?
ఆ దేశాలు నేను నాశనం చేయలేదా? మీ ఊరి మీదకి వచ్చింది కూడా మీ దేవుడు రమ్మంటే నేను వచ్చాను. మీ దేవుని చేతిలో నేను ఇరుక్కుపోయాను అనుకుంటున్నావా? నాశనం చేసేస్తానంటే రాజు ఏమీ మాట్లాడకుండా హిజ్కియా ఒక ఉత్తరం రాసి యెషయా దగ్గర పంపించాడు. యెషయా ఆ ఉత్తరం పట్టుకొని, హిజ్కియా ఆ ఉత్తరం పట్టుకొని దేవుని సందులో ప్రార్థన చేశారయ్యా, వాడి పేలాపనలన్నీ నువ్వు వింటున్నావు, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు. దిక్కున్న చోట చెప్పుకాను కానీ పోయి దేవుని దగ్గర చెప్పుకున్నారు వాళ్ళు. ఉత్తరాన్ని దేవుని సందులో పెట్టి ప్రార్థన చేశారు. అంతే, రాత్రి ఒక దేవదూత శత్రువుల యొక్క ఆ సైన్య శిబిరంలోనికి వెళ్ళి 185,000 మందిని చంపేసింది. పొద్దున్నేస్తే ఎక్కడో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ భయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బెంగ వచ్చినా, ఏ కలవరం వచ్చినా గబుక్కుని తెలిసి అయ్యగారికి ఫోన్ చేసేద్దాం. అయ్యగారికి కాదు ఫోన్ చేయాల్సింది, ఎవరికి? ముందు మోకాళ్ళ మీద పడాలి. ప్రభువా, మా భయము నుంచి మమ్మల్ని తప్పించు, మా చింత నుంచి మమ్మల్ని తప్పించు, మా బెంగ నుంచి మమ్మల్ని తప్పించు. అప్పుడు దైవజనుడు చెప్పాలి, అయ్యా మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు కష్టం వచ్చింది, మీరు కూడా మాకు ప్రార్థనలో సహాయం చేయండి. ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం? దేవుని మీద. యాకోబు ఏం ప్రార్థన చేశాడు? యాకోబు డబ్బులు లేవండి, 3 గుంపులు, అన్నకే పెద్ద కానుక పంపిస్తున్నాడు. బోళ్ళు దాసులు ఉన్నారు. ఆయన 400 ఎంట వేసుకొస్తే యాకోబు 800 మంది తీసుకెళ్ళగలడు. యాకోబు జనాలను తీసుకెళ్ళగలడు. యాకోబు దగ్గర బోళ్ళు డబ్బులు ఉన్నాయి, ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడు ఉండిపోయి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను తప్పించు, మా అన్న చేతిలోంచి తప్పించు, నా భవిష్యత్తులో నాకు భయం ఉంది, నువ్వు విడిపించు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యాసావుని చంపేశాడా? యాసావు మనసు మార్చేసాడండి. అన్నదమ్ములు ఎదురైతే పొడి చేసుకుంటారు అనుకున్నారు కదా. అన్న పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడు మెడబట్టుకొని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అద్భుతమైన సీన్ అది. ఇదేంట్రా, ఇవన్నీ ఏంట్రా అంటే, నీ కోసం కానుక పంపించాను అన్నాడు యాకోబు. యాసావు అంటాడు, నీ కానుకలు ఏం వద్దురా బాబు, నాకే బోల్డ్ అంత ఉంది, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను. ఎలాంటి పగతో ఉన్నాడు రాత్రి దాకా? నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, నా దీవులు తీసేసుకున్నాడు, దొరికితే వేసేద్దాం అనుకొని 20 ఏళ్ళ బట్టి పగబెట్టుకున్నాడు. పగ 20 సంవత్సరాల పగ రాత్రిలో పోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నీ దేవుని గొప్పతనం. కాబట్టి మూడవది ఏం చేయాలి? మన దగ్గర మన బలం మీద, శక్తి మీద, మనుషుల మీద నమ్మకం కాకుండా దేవుని కనికరం మీద, ఆయన చేయగల సామర్థ్యం మీద, ఆయన ప్రార్థనలకించే దేవుడనే గ్రహింపు మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. మొదటిది స్తుతి, 2 సాక్ష్యం, 3 ప్రార్థన. యాకోబు జీవితంలో చూస్తున్నాం. మరి నీ జీవితంలో ప్రభువు చేసిన ప్రతిదానికి దేవుని స్తుతించాలి. ప్రభువు చేసిన ప్రతి సంగతి ఇతరులతో సాక్ష్యం చెప్పాలి. వచ్చిన ప్రతి కష్టంలో బెదిరిపోకుండా దేవుని దగ్గర ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా. ఎంతమంది నా చుట్టూ నువ్వు లేకపోతే, ఇందా పాట పాడారు, నువ్వు లేకపోతే, నువ్వు కనబడిన క్షణం, నువ్వు మాట్లాడిన క్షణం, నువ్వు లేని క్షణం, నువ్వు లేని రోజు, ఇవన్నీ పాటల్లో సరదాగా పాడుకోవడానికి కాదు. ఏం చేయాలి? నువ్వేనయ్యా నా దిక్కు, నువ్వే 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 నువ్వే. ఇది 3వ లక్షణం. ఉందా మన దగ్గర? ఇక 4వ లక్షణం ఏంటి తెలుసా? అసలు శిశులైన గుణము యాకోబులో మనం చూస్తాం. ప్రార్థన చేసేసి ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రార్థనకి బలం వచ్చేలాగా 12వ వచనంలో మాట్లాడతాడు. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర పిసుక వలె నీ సంతానం విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అని నేను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? దేవా, ఇలా ధైర్యంగా అడగడానికి ఒక కారణం ఉంది నాయన. నువ్వేం చెప్పావో తెలుసా? ఓ రోజు నేను పద్దనరాములో ఓ రాయి తల కింద పెట్టుకొని పడుకుంటే కల వచ్చింది. కలలో కనబడ్డావు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు, నిచ్చునుంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు. అప్పుడు చెప్పావు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉంటాను, వెళ్ళే చోట్లల్లా కాపాడుతాను, నేను విస్తారమైన జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పావు. నువ్వు అన్నావు కదా నాయన. నువ్వు అన్న దేవుడు మాట తప్పుతావా తండ్రి? నువ్వు అన్నావు కాబట్టే ధైర్యంగా ఉన్నాను నేను. నువ్వు అన్నావు కాబట్టే నాకు ఈ నిబ్బరం వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీతో ఏమన్నా దేవుడు అన్నాడు ఎప్పుడైనా? ఆలోచిస్తున్నారా? దేవుడు నీతో ఎప్పుడైనా ఇలాంటి మాటలు చెప్పాడా? ఆ మాటలు ఏమంటాం మనం?
ఇలాంటి మాటలు ఏమంటాం? వాగ్దానము అంటాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఉందా వాగ్దానం నీకు? మరి అలా చూస్తానండి బాగా ఎరుమొహాలు వేసుకొని. నీకున్న వాగ్దానం పట్టుకొని నువ్వు అన్నావు కదా నాయనా. ఉదయకాల సమయం నేను ప్రార్థన చేస్తా ఉంటే నాకు మరలా ప్రభు గుర్తు చేస్తున్నాడు. చాలా సంగతులు మనసుకు వచ్చాయి, ఏవో భయాలు వచ్చాయి, రకరకాల బెంగలు మనసులోకి వచ్చాయి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 1990 సంవత్సరంలో ప్రభు నాతో చెప్పారు, ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఆ వాక్యం మనసులోకి వస్తుంది. నేను చూసుకున్నాను, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. తెలియకుండా కళ్ళని నీళ్ళు గారాయి నాకు. అవును ప్రభువా, నువ్వు అన్నావు. నీ మాట మర్చిపోతే బెంగ వస్తా తప్ప, నీ మాట నిర్లక్ష్యం చేస్తే భయం వస్తా తప్ప, నీ మాట మా మనసులో బ్రతుకున్నంత కాలం నువ్వు మాట తప్పని దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. నువ్వు అన్నావంటే చేసి తీరుతావు, నువ్వు అన్నావంటే అద్భుతాలు చేస్తావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీతో చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఉంటే పట్టుకొని ప్రార్థించు. ప్రభువాన్ని దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, భయపడొద్దన్నావు, తోడై ఉంటానన్నావు, ఆకలి తీరుస్తానన్నావు, బలహీనతను విడిపిస్తానన్నావు, ఎవరు వదిలేసినా వదిలేనన్నావు, అమ్మకంటే మిన్నగా ప్రేమిస్తానన్నావు. అన్నాడా లేదా? ఏం చేయాలి మరి దేవుని దగ్గర? నువ్వు అన్నావు కాబట్టి ప్రభువా, లేకపోతే దగ్గర అడగడానికి నాకు ఏముంది? ఏమని అడగగలను? ఏమని చెప్పగలను? నువ్వు అన్నావని ఒకే ఒక ధైర్యంతో దగ్గరకు వచ్చాను బాబు. యాకోబు ఏమడుగుతున్నాడు? విస్తారమొకటి వలన సముద్ర పిసుకోవలే చేస్తాను అన్నావే, నువ్వు అన్నావు కదా. ఇప్పుడు చూస్తే ఏమైపోయింది నా పరిస్థితి? తెల్లారు లేస్తే మా అన్న వచ్చి నన్ను, నా భార్యని, పిల్లలు చంపేస్తాడు. నువ్వేమన్నావు? విస్తారం అవుతానన్నావు. మేము చచ్చిపోతే విస్తారంగా ఎలాగవుతాం? అయ్యా నువ్వు అన్నావు కదా. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. హల్లెలూయా. నేను చాలాసార్లు మొండిగా నా బ్రతుకులో వచ్చే సమస్యల మీద మనసు పెట్టకుండా ప్రభు పాదాలకు అప్పగించుకుంటా ఉంటాను. నువ్వు అన్నావు కదా నాయన, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా నాయన, నువ్వు చేసిన కార్యాలు గొప్పవు కదా. ఒకటా రెండా? 35 సంవత్సరాలు నీతో నడుస్తున్న నా నడకలో ఊహకందని కార్యాలు ఎన్నో చేశావు. ఇదో పెద్ద లెక్క నాయన నీకు. ప్రభుతో మన మంగళవారం బుధవారం పూర్తిగా ఇంట్లోనే, నేను ఎక్కడికి వెళ్ళకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తలుపేసుకొని దేవునితో చెప్తున్నాను, ప్రభువా నువ్వు అన్నావు కదా, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కదా. మనుషులం కాబట్టి కొన్ని సంగతులు చూస్తాం. పేతురు కెరటాలు చూసి మునిగిపోయినట్టుగా నిన్నుగాక దేన్నో చూస్తాం, భయాలు చూస్తాం, వాతావరణాన్ని చూస్తాం, మనుషులను చూస్తాం, పరిస్థితులు చూస్తాం, మునిగిపోయేలా ఉన్నాం. కానీ నిన్ను చూస్తే దేవుని స్తోత్రం కలిగినగాక నీ మాట మనసులో పెట్టుకుంటే. యాకోబు ఏం చేస్తున్నాడు? సాధ్యాసాధ్యాలు కానీ, ఎదురవుతున్న పోరాటాలు కానీ, వస్తున్న శత్రువును కానీ ఎవరిని చూడలేదండి. మనసులో ఏం పెట్టుకున్నాడు? నువ్వు అన్నావు కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని మాట మీద నిలవబడతారో, అందుకే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఆశ పెట్టుకోవడం అర్థం ఏంటి? నేను నీ మాటను బట్టి బ్రతుకుతున్నానయ్యా, నేను బ్రతకడానికి నీ వాక్యమే తప్ప మరొక ఆధారం లేదయ్యా. మీరు చెప్పాలి, ఆ పెన్షన్ వల్లే బతుకుతున్నాను బాబు నేను. దేనివల్ల? ఆ జాగర్ బాబు ఆ వాలంటీర్ అమ్మతో పొద్దున్నే డబ్బులు పంపకపోతే ఏమైపోతున్నావు? నీ కాన్సన్ట్రేషన్ అంతా పెన్షన్ మీద ఉందా? వచ్చిన వాళ్ళు తీసుకుంటావు లేదు చూడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. అంటే డబ్బులు లేని వాళ్ళు చచ్చిపోతున్నారా? లేదండి. డబ్బులు వాళ్ళు బ్రతికేస్తున్నారా? కాదండి. నీ మనసు అవి ఏదో సహాయం దొరుకుతుంది. దేవా 5 రూపాయలు పెట్టినా ఆ భిక్షబాబు కష్టపడలేనని నాకు బో పెడుతున్నావు అంతే తప్ప అది లేకపోతే చచ్చిపోతావు అనుకోవడం కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ కనికరమయ్యా, నీ దీవెనయ్యా, నేను నీ వల్ల బ్రతుకుతున్నాను, నీ మాట మీద బ్రతుకుతున్నాను, నీ సన్నిధిలో జీవం దొరుకుతుంది నాకు. నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ చేత ధైర్యం కలుగుతున్నా, అందుకు బ్రతుకుతున్నానయ్యా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డబ్బు మీద మనసు పెట్టకండి, మనుషుల మీద మనసు పెట్టకండి. ఇన్నాళ్ళ బలం లేదు నాయన, ఇన్నాళ్ళ బోర్డు బలం ఉండేది, ఇప్పుడు బలం లేదు, ప్రతిదానికి అందరి మీద ఆధారపడుతుంది. ఏడు చేయకండి. బలం లేకపోతే చచ్చిపోతారా? మీరు చెప్పండి, చచ్చిపోతారండి. ఏ బలం లేని ఎవరు బ్రతకట్లేదా? మొన్న ఒక ముసలోని చూశాను, 2 కాళ్ళు ఇలాగ అయిపోయాయి, ఆ కర్ర పట్టుకున్నాడు, నడుము వంగిపోయింది,
నెత్తి మీద ఇంత గడ్డిమో పెట్టుకొని మంచి ఎండలో నడిచిపోతున్నాడు. నేను ఉండలేకెళ్ళి, తాతయ్య ఏంటిది ఇంత ఓపిక లేకుండా అని అడిగితే అంటాడు, బాబు ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. భలే బలం వచ్చేసిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. 80-85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఊత లేకపోతే కాలు అడుగు తీసి అడుగేయలేదు. ఇక్కడి నుంచి ఆ గేటుకి వెళ్ళి అంత దూరం 10 నిమిషాలు నడిచాడు ముసలాడు, కానీ నెత్తి మీద మూట వదలలేదు. బలహీనత వస్తే చచ్చిపోవు. షుగర్ వచ్చేసిందంటే వచ్చితే ఇంట్లో షుగర్ కొనుక్కోవడం తగ్గుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. షుగర్ వచ్చేస్తే షుగర్ కొనుక్కోవడం తగ్గుతుంది. బీపీ వస్తే ఉప్పు కొనుక్కోవడం తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే కారం కొనుక్కోవడం తగ్గుతుంది. ఏవో అన్నీ కొనుక్కోవడం తగ్గించామని, బయట నుంచి తెచ్చుకుంటున్నానని, కొనుక్కోవడానికి కొట్టుకెళ్తున్నానని నా బాధ చూడలేక లోపల పెట్టేసావు తండ్రి అనుకుని సంతోషించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతే తప్ప బెంకెట్టేసుకుంటే ఎలాగా? బలహీనతలో చచ్చిపోవు. నువ్వు జబ్బులు వస్తే చచ్చిపోవు. మరణకరమైన వ్యాధులు వచ్చిన దేవుని కార్యాలు జరిగించే వరకు బ్రతికే ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని కోసం ఏమీ చేయనోడు, అంటే స్తుతించనోడు, సాక్ష్యం చెప్పనోడు, దేవుని మీద ఆధారపడకుండా ప్రార్థన చేయకుండా ఉండేవాడు, వాగ్దానాలు నమ్మనోడు అన్నీ ఉన్న చచ్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళ ఉపయోగం లేదు. భూమి బరువాడి. నీ వల్ల దేవుని నామం మహింపరచబడుతుంది అనుకోండి, దీర్ఘాయుషు చేత తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. భయం లేదు నాకు అని చెప్పాల. దేవా నువ్వు నా దిక్కు. యాకోబులో ఈ మంచి గుణాలు ఉన్నాయి. అద్భుతం చేశాడు దేవుడు. అంతే. శత్రువులు మిత్రులుగా మార్చేశాడు. వచ్చి రాత్రంతా పోరాడి పెనుగులాడి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. యాకోబుకు ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం యాకోబు సొంతం చేసేసాడు. యాకోబు వెళుతున్న కొలది జనాలకు భయం పుట్టించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దాకా యాకోబు భయపడ్డాడు కదా. ఆ తర్వాత ఏమైందంటే యాకోబు వెళతా ఉంటే యాకోబు యొక్క భయము జనాల మీదకి వచ్చేసిందండి. ఈ మాటలు ఎంత భలేగా ఉంటాయో మీరు చూడగలిగితే చాలా ఆశ్చర్యకరంగా ఈ మాటలన్నీ మనం చూస్తాం. నాకు చాలా సంతోషం కలిగించే మాట. యాకోబు లేచి వెళ్తున్నప్పుడు యాకోబు యొక్క భయము జనాల మీదకుండి ఎవరూ యాకోబుకు ఏ కీడు చేయలేదు అనే మాట కనిపిస్తూ ఉంటుంది. 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణం మీద ఉండేది గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చూసారా? యాకోబు నేను ఒంటరోణ్ణి, నాకు ఎవరు లేరు, నేనేమైపోతానని బెంగతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానాల మీద ఆధారపడ్డాడో, వాస్తవానికి చుట్టుపక్కల జనాలందరూ వచ్చి యాకోబుని చంపేయాలి. ఎందుకో తెలుసా? సమయం కాదు, సందర్భం కాదు, అయినా చెప్తాను. యాకోబు 2 కొడుకులు సిమియోను లేవి అన్నవాళ్ళు షెకెమనే ఊరి మీద పడి ఊరిలో మగాళ్ళందరినీ చంపేశారు రాత్రి. ఒకళ్ళిద్దరిని కాదు. ఎందుకంటే వాళ్ళ చెల్లి ఆ ఊరు వెళ్తే ఆ ఊరు రాజకుమారుడు వాళ్ళ చెల్లిని పట్టుకుని దాంతో అసభ్యంగా ప్రవర్తించి తర్వాత పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అయితే ఇలా కోపం ఉండిపోయింది. అడగా పొడకుండా మా చెల్లిని పట్టుకు ఇష్టానుసారంగా చేసి పెళ్లి చేసుకుంటాడా అని కపటముతో ఆ రాత్రి ఊరి మీద పడి ఊరిలో మగాళ్ళు ఒక్కళ్ళు లేకుండా చంపేశారు. యాకోబు అంటాడు, అయ్యో మనం కొద్దిమంది వేరా, మీరు నాకు చూస్తే పిల్లలు నేను మనం తప్ప ఎవరూ లేరు, మీరు ఇంత భయంకర పని చేసి అందరి మధ్య అవమానపరిచారు, ఊరు వాళ్ళందరూ వచ్చి మనం చంపేస్తే ఏమైపోతావురా, నాకు ఇలాంటి కష్టాలు తెచ్చారంటే ఏడ్చాడు. కానీ యాకోబుకి ఏముంది? వాగ్దానం ఉంది. యాకోబుకి ఏముంది? ప్రార్థన ఉంది. యాకోబుకి ఏముంది? సాక్ష్యం చెప్పే గుణం ఉంది. యాకోబుకి ఏముంది? స్తుతించే మనసు ఉంది. ఇప్పుడు యాకోబు వెళుతున్నాడు, ఒక ప్రక్క భయం ఉంది, ఇటు ప్రక్క నుంచి ఎవరు వచ్చేసి మన మీద పడిపోతారో, వీళ్ళిద్దరూ చేసిన పనికి ఎటువంటి కష్టం వచ్చేద్దో. కానీ ఏం జరిగింది? వారు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు దేవుని భయము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ఉంది కాబట్టి వారెవరు యాకోబును తరం లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఇష్టానుసారంగా మనం చేసేస్తే దేవుడు కాపాడుతాడు అనుకున్నారు కనుక వాళ్ళిద్దరు ఊరిని చంపేశారు. మనం ఎవరిని చంపితే కాపాడుతాడు, లోపల పెట్టేస్తారు. అటు పనులు చేయకండి. అది యాకోబు జీవితంలో జరిగిన కార్యం. అది అయితే అకారణంగా ఎవరైనా నీకు కష్టం కలిగిస్తారని ఏదన్నా భయం నీకు వస్తే, అకారణంగా ఏదైనా అపాయం నీ మీదకి వస్తారని భయం నీకు వస్తే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, దేవుని భయము వారి మీదకి వెళ్తుంది. ఎప్పుడు నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని భయం వారి మీదకి వెళ్తుంది. దేవుని కాపుదల నీకు తోడై ఉంటుంది. ఈ మధ్యాహ్నం వేళ ఇప్పుడు చెప్తాం, యాకోబుకు నేను యాకోబు దేవుడను అని చెప్పిన దేవుడు నీకు చెప్దాం అనుకుంటున్నాడు, నేను నీ దేవుడను అని. దేవునికి స్తోత్రం కలిగిన దాకా
హల్లెలూయా. చెప్పగలరా? ఆ దేవుడే. ఏ దేవుడు? యాకోబు దేవుడే. ఎవరి దేవుడు? నా దేవుడు. ఆ దేవుడే నా దేవుడు. ఎప్పుడు యాకోబు బ్రతికినట్టు, యాకోబు చేసినట్టు నువ్వు నేను చేయగలిగితే ఆ దేవుడే మన దేవుడు. భక్తి జీవితాన్ని జీవించడంలో ఏదో నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే కుదరదు. ఓ పద్ధతి ప్రకారం జీవితాన్ని కట్టుకుంటే ఆ దేవుడు మన దేవుడు అయిపోతాడు. ఆశపడదా? యాకోబు దేవుడు బలవంతుడిని దేవుడు, బలహీనుడకు నేను వారి దేవుడు నేను చెప్పుకున్నాం. మేము బలహీనులం, మేము చేతగాని వాళ్ళం, మేము అయోగ్యులం, అపాత్రులం, దిక్కులేని వాళ్ళం. దేవా నువ్వే మా దేవుడు, ఆ జీవితం మాకు అనుగ్రహించని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకునండి. త్వరగా ఎవరు మట్టుకు వాళ్ళే విన్న విషయాలు మనసులో పెట్టుకొని ఒక్కసారి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కలిగి ఉన్న సంగతులన్నీ నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు సంపాదించుకున్నవేనా? కాదు కదా. అపాత్రుడన్న ఆలోచన నీకు వస్తుందా? అయితే దేవుని స్తుతించు. నువ్వు పొందుకున్న మేళ్ళు, కలిగిన ఉపకారాలు, దేవుడు చేసిన సహాయం ప్రకారాలకు సాక్ష్యం ఇస్తున్నావా? ఒక్కరికైనా చెప్పి అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసిన దేవుడు అని చెప్పగలవా? సాక్ష్యమి. భయంలో, బలహీనతలో, అవసరతలో కృంగినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేదని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే నువ్వు భయపడక్కర్లా. దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి రుజువు దేవునికి ఇచ్చిన వాగ్దానమేనా? ఆయన మాటల మీద నమ్మకం ఉంచి వాగ్దానాన్ని మనసులో పెట్టుకొని ప్రభువా నీ మాట నాకు చెప్పావు గనుక అయ్యా నీ మాటకు లోబడి బ్రతుకుతున్నానయ్యా, మాట మీద ఆధారపడి బ్రతుకుతున్నానని వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానించుకుంటావా? శత్రువులకు దేవుని భయం, నీ వ్యతిరేక పరిస్థితుల మీద దేవుని అధికారం ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేయగలడు. ఒక చిన్న మాట నీ నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒక నిమిషం ప్రభువు సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకో. దేవా యాకోబు దేవుడా, నా దేవుడు నువ్వేనయ్యా, నీకు ఇష్టంగా బ్రతకడం నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ గొప్ప దేవుడు నీ దేవుడు అయిపోతాడు. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని మేము మా బ్రతుకులలో ఆలోచనకు మా హృదయాలను ఉంచుతూ ఉన్నాం. అవును నాయన, యోగ్యత లేని నాకు, అర్హత లేని నాకు ప్రార్థించుకునే భాగ్యం, స్తుతించే అవకాశం, సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇచ్చి నీ వాక్యం మీద నమ్మకాన్ని పెట్టుకుని బ్రతకడానికి కృప చూపించు. నా దేవుడు అయ్యావు. భవిష్యత్తులో ఎదుర్కొన్న పరిస్థితుల మధ్య సంభవించబోయే ప్రతి విషయంలో నీ గొప్పతనమును, నీ మహిమాన్వితమైనటువంటి వాగ్దానపు ఫలమును తలంచుకొని బ్రతకడం మాకు నేర్పించండి. ఈ మాటలు మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి. విని అంగీకరించి అప్పగించుకుని ప్రార్థించే ప్రతి వారికి కృప తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైండుగాక.